హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బాబు నీకు 3 లక్షలు ట్యాక్స్ కట్ అయింది లేదా 2 లక్షలు కట్ అయింది కదా, దీంట్లో 1 లక్ష రూపాయలు రిఫండ్ ఇప్పిస్తా, దాంట్లో నాకు 1 లక్ష రూపాయల మీద 10% నాకు ఇచ్చేయి, 10,000 ఇచ్చేయి, నీకు 1 లక్ష రిఫండ్ తెప్పిస్తా అని చెప్పి ఇది ఒక లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుతున్న వ్యవహారం. ఇది నా లైఫ్లో ఇంతవరకు ఒక క్లయింట్ కూడా నేను రిఫండ్ ఇట్లా ఇప్పించలేదు. నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరైతే ఇలా క్లెయిమ్ చేశారో అందరికి నోటీసులు వస్తున్నాయి. ఏ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ కంపెనీకి నోటీసులు వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. గవర్నమెంట్కి ఎందుకు కట్టాలండి? మాకేమెత్తున్నారు గవర్నమెంట్? రోడ్లు బాగట్లేదు, మాకేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడా? ఇప్పుడు ఏమైందంటే చిన్న వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ట్యాక్స్ వేసేసి ఇప్పుడు మీకైనా మాకైనా కడతాం దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాలా బ్రో? ఇప్పుడు ఏదైతే 7 lakhs to 8 lakhs ఏదైతే ట్రాన్సాక్షన్, అది జాబ్ పర్పస్ కానీ ఏదైనా స్మాల్ సెక్టర్ ఇండస్ట్రియల్ పర్పస్, బడ్డీ కూడా ఏదైనా ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ అవుతుంది. సో ఒక 5 lakhs అబోవ్ కానీ 7 lakhs అబోవ్ కానీ ఏదైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలా? కట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? కడితే మంచిదా, కట్టకపోతే మంచిదా? ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రాడ్ క్వశ్చన్. దీంట్లో శాలరీ ఎంప్లాయీ, నాన్ శాలరీ ఎంప్లాయీ ఉంటారు, లైక్ బిజినెస్ చేసే ఉంటారు. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ అనే పర్సన్కి ఒక రకమైన ట్యాక్సేషన్ ఉంటుంది, కంపెనీ ఉంటే ఒక రకమైన ట్యాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఈ వీడియో చూసే చాలా మందిలో ఇండివిజువల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించే చెప్తాను నేను మేజర్లీ. ఇండివిజువల్స్కి ఏంటంటే కొత్త రెండు రకాల రిజ్యూమ్స్ ఉంటాయి, ఓల్డ్ రిజ్యూమ్, న్యూ రిజ్యూమ్ అని. ఓల్డ్ రిజ్యూమ్లో ఏంటంటే శాలరీ ఎంప్లాయీస్కి హౌస్ లోను, ఏటీసీలు, తర్వాత పిఎఫ్లు, ఈఎస్ఎల్ డిడక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి, అది ఓల్డ్ స్కీమ్. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవన్నీ నాకు కుదరాబాబు తలనొప్పులు, ఆ డాక్యుమెంట్ కరెక్టా లేదా, నువ్వు ఫ్రాడ్గా ఎడిట్ చేసి ఇస్తున్నావా, కంపెనీకి సరిగ్గా ఇస్తున్నావా లేదా అనే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ప్రతిసారి స్కామ్లు అయిపోతున్నాయి. అన్నెసరీ రాంగ్ క్లెయిమ్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేయడాలు, అక్కడ ఏమి లేకపోయినా రిఫండ్ క్లెయిమ్ చేయడాలు చేయడంతో గవర్నమెంట్ ఉద్రాబాబు తలనొప్పి అని చెప్పి, సర్రే బాయ్ మీరు ఇంత కష్టపడకండి, నాకు ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, మీకు 0 to 3 లక్షలు నో ట్యాక్స్, 3 నుంచి 6 లక్షలకి 5%, 6 తర్వాత 9 lakhs వరకు 10%, 15%, ఇట్లా ఒక స్లాబ్ ఇచ్చుకుంటే వెళ్ళింది. 15, దాని తర్వాత 25, 30 అని కొత్త రిజ్యూమ్ ఇచ్చింది. దీంట్లో నాకు డిడక్షన్ ఏమేమని నీకు నేను అడగమాకు, నీ ఎంప్లాయీకి నువ్వు డాక్యుమెంట్ ఇవ్వక్కర్లా, ఇది ట్యాక్స్, నీకు ఏది నచ్చితే అది చేయమని. ఓల్డ్ స్కీమ్ కావాలి ఓల్డ్ స్కీమ్, న్యూ స్కీమ్ కావాలి చేసుకోమని. బట్ మెల్లిమెల్లిగా నేను కూడా 1 year 2 years తర్వాత న్యూ రెజ్యూమ్ ఉండదు, ఓల్డ్ రెజ్యూమ్ ఉండదు, న్యూ రెజ్యూమే ఉంటుంది. అంటే డిడక్షన్స్ నాకు సంబంధం లేదు, నువ్వు పిఎఫ్లు చేస్తావా ఈఎస్ఎల్ చేస్తావా అనే ఒక సేవింగ్ ఐడియాని డిస్కరేజ్ చేస్తుంది గవర్నమెంట్. మనం ఈరోజు అమెరికాని అరే ఏంద్రాలు వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, వీక్ డే ఉండదు, అలాంటి కల్చర్ని మన ఇండియాలో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎందుకు మనకి, ఎలాగూ కట్టేవాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇది 1.5-2 కోట్ల మంది కదా, 2 కోట్ల కోసం మనం ఇంత ఎఫర్ట్స్ తీసుకోవడం అని వాళ్ళ యాంగిల్ ఆలోచిస్తే కరెక్టే. 150 కోట్లలో 2 కోట్ల మంది కదా ఇంపాక్ట్, వాళ్ళ కోసం ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీస్ ఎందుకు, డిడక్షన్ గురించి ఇంత ఎందుకు, ఈ 2 కోట్లు 3 కోట్ల మందికి మనం వరి అవ్వాల్సిన మైండ్ సెట్లో గవర్నమెంట్ చేసేసి ఓకే ఇంత ఉంటే పే చేయమని. మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత ఉంటే ట్యాక్స్ పే చేయమంటే 3 లక్షల వరకు దెర్ ఇస్ నో ట్యాక్స్. 3 లక్షల నుంచి 6 లక్షలు కొత్త రీజియంలో 3 లక్షల నుంచి 6 లక్షల దాకా 5% పే చేయమని. దాంట్లో వాళ్ళు రిబేట్ ఇంట్రడ్యూస్ చేశారు. 7,20,000 దాకా ఉంటే మీకు ఒక 19,000 రిబేట్ వస్తుందని. సో మీరు మీ శాలరీ కానీ 7,20,000 లోపు ఉంటే మీకు మోస్ట్లీ నో ట్యాక్స్. ఓకే. కానీ సపోజ్ నా ట్యాక్స్ 10 లక్షలు అనుకోండి, 7,20,000 దాటింది కాబట్టి 3 లక్షల నుంచి నాకు ట్యాక్స్ వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నా శాలరీ వచ్చేసరికి 7 లక్షలే అనుకోండి, లెస్ దాన్ 7 lakh కదా, 7 lakhs మీద మీకు 0 to 3 నో ట్యాక్స్, 3 to 6 5%, అంటే అంత 3 లక్షల మీద 5% అంటే 15,000, 6 to 7 lakhs అంటే 1 lakh మీద అప్రాక్సిమేట్లీ 10% వేసుకుంటే 10,000 ప్లస్ 16,000 వాట్ ఎవర్ 25,000 వస్తుంది. ఆ 7 lakh మీద 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. సో ఇట్ కమ్స్ టు 6,35,000, 6,25,000 మీ శాలరీ వస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ రిబేట్ లెవెల్కి 18,000 రిబేట్ ఉంది కాబట్టి 18,000 ట్యాక్స్ వరకు రిబేట్ వచ్చేసింది. ఏది దాని లోపు ఉంటే, అది దాటిది ఏమైందంటే నేను మళ్ళీ రిబేట్ ఇవ్వను నేను. సో దానివల్ల మీకు అక్కడ 0 to 3 వరకు 0 అవుతుంది, 3 to 6 వరకు ట్యాక్స్ అవుతుంది, అది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. మీకు అది ఒకప్పుడు 5 లక్షలు ఉండేది, 5 lakhs ఉండేది, అది నౌ దే ఇంక్రీజ్ టు రిబేట్ అనే మెథడాలజీలో. ఆ క్యాల్కులేషన్లో 7,20,000 మైనస్ 75,000 6,50,000 మీద మీకు ఆల్మోస్ట్ 18,000 వస్తుంది. అవును, అది 15,000 ఉంది కదా, 3 to 6 lakhs 15,000, ఈ 50,000 మీద 10% అంటే ఆల్మోస్ట్ 1,500. సో 15 + 15 అంటే 16,500 కదా, అరౌండ్ 17,000 రిబేట్. సో రిబేట్ 17,000, ఈ 17,000 సెట్ ఆఫ్ అయిపోతాయి. ఖచ్చితంగా కట్టాలా బ్రో? కడితే బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే ఇది? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వల్ల బెనిఫిట్స్ 2-3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రొఫైల్ బిల్డింగ్ అంటాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు రోజు ఆఫీస్కి బైక్ మీద వస్తున్నారు, సడన్గా కారు కొనుక్కున్నారు. కారు కొనాలంటే ఇవాళ రేపు బ్యాంక్స్కి వెళ్తాం మనం, లేదా మన చేతులు డబ్బులు పెట్టుకోవాలి, ఆ 10 లక్షలు పెట్టుకోవాలి. ఒకేసారి 10 లక్షలు పెట్టుకునే మిడిల్ క్లాస్ పీపుల్ లేరు.
దానికి ఏం చేస్తారు, బ్యాంక్ లోన్ చేస్తారు. దాంతో చాలా ఫైనాన్స్ కంపెనీస్ మీ ఫైనాన్స్ ఇస్తాయంటారు. అప్పుడు మీకు ఏం కావాలి, బ్యాంక్కి వెళ్తే ఐటీ రిటర్న్ కావాలి. పే స్లిప్లో ఏముంది, ఎవరైనా మీ ఆఫీస్ అడిగితే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. బట్ పే స్లిప్ పారామీటర్గా తీసుకోరు. దే టేక్ ఐటీఆర్ యాజ్ పారామీటర్. అది కూడా అడిగినప్పుడే ఫైల్ చేస్తే పారామీటర్ కింద రాదు. అది ఎప్పుడో ఫైల్ చేస్తారు. రెగ్యులర్గా ఫైల్ చేసిన వాడికి ఓకే వీడు రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు, ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తున్నాడు అంటే వీడు జెన్యూన్ అయి ఉంటాడు, వీడు నిజంగా జాబ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అదొక వెరిఫికేషన్. మళ్ళీ మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు, మీ అడ్రస్ వెరిఫికేషన్, అంటే నువ్వు నిజంగా అక్కడ ఉంటున్నావా లేదని, అది మీ ఓన్ హౌసా కాదని వెరిఫికేషన్ చేస్తారు. సో దే వాంట్ టు ఎన్ష్యూర్ దట్ రేపొద్దు నువ్వు పే చేయకపోతే నేను కనీసం పట్టుకొని వచ్చి అడగడానికైనా ఉండాలా అనే ఉద్దేశంతో. ఎందుకంటే నువ్వు కారేసుకుని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అద్దెంట్లో ఉంటున్నావు అనుకో, ఇలాంటివన్నీ చూసుకుంటారు. దాంట్లో ఐటీఆర్ ఫైల్ చేసింది జెన్యూనా కాదని చూసుకుంటే ఓకే వీడు పారిపోయాడు కాదు, 3-4 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా ఉన్నాడు, వీడి దగ్గర తప్పులు ఉండకపోవచ్చు. మీకు అర్థం ఉందా? అండ్ అలాగే అట్ ద సేమ్ టైం యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ, ఆ కంపెనీ శాలరీ వస్తాం కదా Form 16, దాంట్లో కూడా మంచి కంపెనీ పేరు ఉంటే ఓకే వీటి తేడాగాడు కాదు అని చెప్పి ఫాస్ట్గా ఇవ్వడానికి ఉంటుంది. సో అది ఉపయోగపడుతుంది ఐటీ రిటర్న్. ఫస్ట్ థింగ్, నాట్ ఓన్లీ ఫర్ కార్ కోసం కాదు, పర్సనల్ లోన్ కోసం అని కాదు, హోమ్ లోన్ కోసం కూడా. వీటికి ఈ అన్ని పారామీటర్ కింద ఐటీఆర్ ఈజ్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ టు బిల్డ్ ఏ ప్రొఫైల్. అది ఒకటి. రెండోది, చాలా మంది ఫారిన్ వెళ్దాం అనుకుంటారు. ఫారిన్ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు విఎస్ వీసా కావచ్చు లేదా వేరే కంట్రీ అవుతున్నప్పుడు ప్రతి కంట్రీ కూడా వీసా ఎందుకు జారీ చేస్తుంది? కొన్ని కంట్రీస్కి మనకి ఇండియన్స్కి వీసా అవసరం లేదు, శ్రీలంక, నేపాల్, అదంటే మన నైబరింగ్ కంపెనీస్. కొన్ని కంట్రీస్కి మనం ఇండియా వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు దే వాంట్ ఎంకరేజ్ దట్ మనకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఉంటాయి ఆ కంట్రీస్కి. సో అన్ని లివింగ్ కండిషన్ వర్స్ట్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు దే వాంట్ పుట్టే కండిషన్ వీసాకి అది అంటే కుదరదు. వాళ్ళు వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, టూరిస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి అలౌ చేస్తారు. బట్ మిగతా కంట్రీస్కి ఏంటంటే భయం. మన ఇండియన్ పాపులేషన్ ప్రతి కంట్రీకి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయి ఉంటారు, అంటే వీసా అని వెళ్తారు, విజిటింగ్ వీసా అని వెళ్తారు, వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి కనపడకుండా వెళ్ళిపోతారు, అక్కడ సెటిల్ అయిపోతారు. అరే వీడు సెటిల్ అవుతున్నాడా లేదా అని చెప్పడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి ఒక పారామీటర్ కావాలి కదా. పారామీటర్లో ఇక్కడ నీ ఆస్తి నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు, నీ ఐటీ రిటర్న్స్ ఇవ్వమంటారు. నువ్వు లేవు అనుకో ఐటీ రిటర్న్స్, ఓహో వీడికి ఇన్కమ్ లేదు, వీడికి జాబ్ లేదు, వీడు అక్కడ ఇండియా నుంచి దొబ్బేసి మన కంట్రీకి వచ్చి అక్కడ ఏదో సంపాదిద్దాం చూస్తున్నాడు, వీడికి ఇవ్వద్దు అని చెప్పి వీసా రిజెక్ట్ చేస్తారు. అదే ఐటీ స్ట్రాంగ్ ఉంటే వీడికి ఇక్కడే ఇన్కమ్ ఉంటే మన కంట్రీకి వచ్చి ఏం చేస్తాడు? మన కంట్రీ ఆ కంట్రీలో ఏముంటుందని చూస్తారు, వీడు ఏంటని ఆ పారామీటర్ చూస్తారు. దాంతోపాటు నెట్వర్త్, అంటే ఇక్కడ మనకు ఆస్తులు బాగున్నాయి అనుకో, ఈ ఆస్తులు వదిలేసి వెళ్ళిపోరు ఎవరు, వెళ్ళిపోరు. అందుకని ఈ రెండు చూస్తారు జనరల్గా. సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మీకు ఇట్లా ఇచ్చేస్తారు వీసా. మీకు అంత వరీ లేదు, మీకు వీసా రిజెక్ట్ చేయడానికి లేదు అలా ఉన్న వాళ్ళకి. ఈ రెండు రకాలుగా పనికి వస్తుంది. మూడోది, ఐటీ రిటర్న్ కెన్ బి ఏ పారామీటర్ ఫర్ వేరియస్ ఇన్సూరెన్సెస్కి. మీ ఇన్సూరెన్స్కి కమింగ్ ఇయర్స్లో ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్. ఎస్పెషలీ మీకు ఇన్సూరెన్స్లో ఎంత మనం చేసిందని కాకుండా మన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఒక్కోసారి ఎవరైనా నష్టపోతే ఎంత ఇవ్వాలి? థర్డ్ పార్టీకి 1,00,000 సరిపోద్దా, 5 లక్షలు సరిపోద్దా, 10 lakhs సరిపోద్దా అన్నప్పుడు మనం థర్డ్ పార్టీగా, అంటే వేరే వాళ్ళు యాక్షన్ చేశారండి, వేరే కార్ నుంచి నన్ను గుద్దారు, నేను చచ్చిపోయాను, మా ఇంట్లో వాళ్ళకి 1,00,000 ఇస్తే అయిపోవాలి. జనరల్గా 1,00,000 ఇస్తే కూడా సరిపోద్ది కదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, లేదా ఇన్సూరెన్స్ ప్రకారం ఇవ్వచ్చు. ఇప్పుడు మా కుటుంబం ఏమనుకుంటుంది, ఒరే బాబు మా వాడు 10 లక్షల నుంచి 20 లక్షలు సంపాదిస్తున్నాడు రా, నువ్వు 1,00,000 ఇస్తే నాకేం సరిపోద్దని కోర్టుకి వెళ్ళారు అనుకోండి. పారామీటర్ ఏంటి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వన్ ఆఫ్ ది పారామీటర్గా పనిచేస్తుంది. ఇది ఇంకా మన దగ్గర ఫేమస్ అవ్వలేదు. కమింగ్ ఇయర్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ పారామీటర్ ఫర్ దీస్ క్లెయిమ్స్. ఓకే, ఏదైనా యాక్సిడెంట్ క్లెయిమ్స్ అయినప్పుడు పరిహారం సరిపోవట్లేదు అన్నప్పుడు, ఎందుకు సరిపోవట్లేదు? ఓకే, దేర్ షుడ్ బి ఏ రీజన్ టు ఇట్ కదా. ఇదిగో రీజను, దిస్ గో బ్యాకప్. సో ఐటీఆర్ అనేది ఒక కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్. లైక్ నీ బర్త్ సర్టిఫికేట్ ఎంత వ్యాలిడ్ ఉంటుంది, దానికి ఐటీఆర్ ఈజ్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్ టు ప్రూవ్ దట్ దిస్ ఈజ్ యువర్. అలాగే ఐటీఆర్ వేయడం వల్ల నీ బ్లాక్ మనీ ఏమైనా ఉన్నా కానీ, సపోజ్ యూఆర్ నాట్ పేయింగ్, ఏదైతే ఇష్యూస్ ఉన్నా కానీ ఐటీఆర్ వేసావు అనుకో, నీకు వైట్ మనీ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే సపోజ్ ఎవ్రీ ఇయర్ 5 lakhs చూపిస్తున్నావు, 3 years కలిపి 15 లక్షలు. నువ్వు సడన్గా రేపొద్దున ఒక కారు కొన్నావు, నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే, కారు కొంటే నీకు ఆటోమేటిక్ కార్కి రిలేటెడ్ నోటీస్ వచ్చింది. ఏది నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే, బాబు నీ దగ్గర డబ్బులు లేవు అంటున్నావు, రిటర్న్ ఫైల్ చేయట్లేదు, నువ్వు 15 లక్షలు 20 లక్షలు కార్ కొన్నావు బాబు, నువ్వు ట్యాక్స్ కట్టకుండా అని నోటీస్ వచ్చింది. లేదు సార్ ఇదిగో 3 సంవత్సరాల నుంచి నేను చేశానని. అలాగే గోల్డ్, ఒక్కోసారి గోల్డ్ సంబంధించి పర్చేజ్ చేసినప్పుడు ఇవాళ రేపు జిఎస్టీ పే చేస్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తుంది. రిటర్న్ ఫైల్ చేయకపోతే, బాబు నువ్వు ఇంత గోల్డ్ కొన్నావు, నువ్వేం రిటర్న్ ఫైల్ చేయలేదు, ఎలా పాసిబుల్ అంటాడు. నువ్వు నోటీస్ ఇచ్చారనుకో, లేదు సార్ లేదు లాస్ట్ 3 years నుంచి నేను ఫైల్ చేశాను చూపించుకోవచ్చు. జనరల్ గా దాన్ని సింక్ చేశారు, ఈ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు ఇంత ఇన్కమ్ అని.
దానికి తగ్గట్టు మనకు ప్రూఫ్ కింద అది ఉపయోగపడుతుంది. బ్రో ఇందాకనే మీరు చెప్తుంటే ఏదైతే మీరు చెప్పారో రిఫండ్ అని ఒక వర్డ్ యూస్ చేశారు. ఆ రిఫండ్ అనే ఒక వర్డ్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అంట, నిజమేనా బ్రో? నిజం. ఎలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకే, నేనే చెప్తాను. ఇప్పుడు బోసు అనేవాడు, బోసు అని నేను ఉన్నాను. ఓకే, ఆ కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, దానికి ఒక 10 లక్షల శాలరీ అనుకోండి. 10 లక్షల శాలరీ కింద మీకు చెప్పినట్టు కొత్త రీజిమ్ ప్రకారం, న్యూ రీజిమ్ ప్రకారం 0 to 3 lakhs నో ట్యాక్స్, 3 to 6 lakhs 5%, 6 to 9 lakhs 15%, ఇట్లా ఉంది కదా పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ బేస్ మీద నేను ఒక ₹1,00,000 పే చేయాలనుకోండి ట్యాక్స్. నాకు ₹1,00,000 పే చేయగల. నేను ఓల్డ్ రీజిమ్కి వెళ్ళిపోయి నా దగ్గర ఏమైనా డిడక్షన్స్ లేవు. ఏం చెప్తా అంటే, లేదు నేను హోమ్ లోన్కి ఒక 3 లక్షలు కట్టా అంటాడు. నువ్వు నిజం కట్టావంటే నీకు అట్లా. నేను ఏటీసీ పిఎఫ్కి నేను కాంట్రిబ్యూట్ చేశాను ₹1,00,000 అంటాను. నువ్వు నిజంగా పిఎఫ్ కట్టావు నీకు అట్లా. మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాను ₹1,00,000 అని క్లెయిమ్ చేస్తాను ఆన్లైన్లో. యాక్చువల్ కట్టావా? అట్లా నేనేం చేస్తున్నాను, మరి నీకు పిల్లలు అంటే నాకు పెళ్ళే కాలేదు, నేను ఏదో వచ్చేస్తాను. ఎందుకంటే ఈ మార్కెట్లో కొంతమంది గొడుగు, మనం పెద్ద పెద్ద ఎంఎన్సీకి ముందుకు వెళ్తే గొడుగు పట్టుకుని కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు ఆఫీసుల ముందు, ఎస్పెషల్లీ ట్యాక్స్ సీజన్లో. వీళ్ళందరూ ఏంటంటే ట్యాక్స్ కన్సల్టెంట్లు, మాలాగా సీఏలు కాదు. వీళ్ళందరికీ డబ్బులు కావాలి. నామ్ రిటర్న్ ఫైల్ చేస్తే ₹300, ₹400, ₹500 ఛార్జ్ చేస్తారు చిన్న బ్యాంక్ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి. మనకు అది సరిపోదు. వాళ్ళు ఏం చేయాలి, బాబు నీకు 3 లక్షలు ట్యాక్స్ కట్ అయింది లేదా 2 లక్షలు కట్ అయింది కదా, దీంట్లో ₹1,00,000 రిఫండ్ ఇప్పిస్తా, దాంట్లో నాకు ₹1,00,000 మీద 10% నాకు ఇచ్చేయి, 10,000 ఇచ్చేయి, నీకు ₹1,00,000 రిఫండ్ తెప్పిస్తా అని చెప్పి. ఇది ఒక లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుతున్న వ్యవహారం. ఇది ఒక తంతు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. మీ దగ్గర ఏమైనా క్లయింట్స్ వచ్చారా? నాకు ఇలా రోజు వస్తారండి, ఆబ్వియస్లీ రోజు ఉంటారు. నోటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రిఫండ్ కావాలని వస్తారు. నా లైఫ్లో ఇంతవరకు ఒక్క క్లయింట్ కూడా నేను రిఫండ్ ఇట్లా ఇప్పించలేదు. ఒక్కళ్ళకి కూడా. ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే, ఇలా ఇష్యూ క్రియేట్ అవుతుంది కదా. అవును, ఇలా వేరే వాళ్ళు ఇలాగే ఫైల్ చేయించి, ఎవరో ఒక రోడ్ సైడ్ అతనితో ఫైల్ చేయించి 10% రిఫండ్ వాళ్ళు తీసుకొని, నోటీస్ వచ్చాక వాళ్ళు మాకు తెలియదు సార్ ఏం చేయమంటారు మీ రిస్క్ అని చెప్పాక వాళ్ళకి ఏం చేయాలి లేక మళ్ళీ చార్జ్ దగ్గరికి ఇంతమంది వచ్చారు ఇప్పటికి. సో ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళు మీరు గుర్తుపెట్టుకుని, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరైతే ఇలా క్లెయిమ్ చేశారో అందరికి నోటీసులు వస్తున్నాయి, అందరికీ. ఎందుకంటే ఎంతమంది ఇండియా మొత్తం చెప్పింది మీకు? 1.5 సిస్టమ్ ఇస్ రెడీ కదా. సిస్టమ్ ఏం చేసిందంటే ఓల్డ్ రీజిమ్ న్యూ రీజిమ్కి మధ్య డిఫరెన్షియేట్ క్రియేట్ చేసింది. మీ ఎంప్లాయర్ ఫైల్ చేయాలి ఆన్లైన్లో. మీ ఎంప్లాయర్ ఫైల్ చేసిన డేటాకి నువ్వు ఫైల్ చేసిన డేటాకి డిఫరెన్స్ ఉంటే మనిషి కూర్చొని చూడక్కర్లా. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, సిపిసి అని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ అని చెప్పి బెంగళూరులో ఉండేది ఐటీ ఆఫీస్. వాళ్ళు ఒక్కొక్కరు ఓపెన్ చేసి ఐటీ రిటర్న్ ఓపెన్ చేసి వీళ్ళు ఇంత క్లెయిమ్ చేసాడు, వాళ్ళకి డౌట్ వస్తే వెంటనే నోటీస్ పంపించేవాడు. సిస్టమ్ ద్వారా నోటీస్ ఉండేది. ఇప్పుడు సిస్టమ్ వీళ్ళు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు, సిస్టమ్ కోడింగ్, ఇంత ఆటోమేషన్ వచ్చింది కదా, కోడింగ్ రాస్తుంది. ఇఫ్ ద ఎంప్లాయర్ అమౌంట్ ఈజ్ మోర్ దెన్ ఎంప్లాయీ క్లెయిమ్డ్ అమౌంట్ సెండ్ నోటిఫికేషన్ టెండర్ నోటీస్ అని ప్రోగ్రామింగ్ రాశారు. సో మన ఎంప్లాయర్ ఇచ్చిన డేటాకి మనం క్లెయిమ్ చేసిన డేటాకి డిఫరెన్స్ ఉంటే నోటీస్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోయి వచ్చి మన మెయిల్ ఐడికి వచ్చింది, మన వాట్సాప్ కో మెసేజ్ వచ్చింది, మనకు SMS వచ్చింది. సో బ్రో ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నాకు రెండు కేసులు. ఒకటి రిఫండ్ క్లెయిమ్ చేసే బ్యాచ్ ఏమో వాళ్ళకి సొల్యూషన్ ఏం లేదు, వాళ్ళకి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే అదే ఫేక్. ఓకే, అది లేకపోతే జెన్యూన్ గా నేను సపోజ్ ఎంప్లాయర్కి ఇవ్వలేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ కట్టా, వాళ్ళు సబ్మిట్ చేయమన్న రోజు నేను సబ్మిట్ చేయాలి, బికాస్ ఆఫ్ నేను ట్రావెలింగ్ అవడం వల్ల ఏదో మర్చిపోయా. ఇప్పుడు మళ్ళీ నోటీస్ వచ్చినప్పుడు నేను దానికి రిప్లై చేయాలి. నోటీస్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి రిప్లై చేస్తూ, సారీ అయ్యా ఇప్పుడు మా ఎంప్లాయ్కి నేను ప్రొవైడ్ చేయలేదు బట్ ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఇన్సూరెన్స్ స్లిప్ పంపిస్తారు. ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా దే విల్ వెరిఫై బ్యాక్ ఎండ్ లో, ఇన్కమ్ ట్యాక్స్ లో బ్యాక్ ఎండ్ వెరిఫై చేసి చేస్తారు. కమింగ్ అంటే కొత్తగా ఏం జరుగుతుందా అంటే, ఇప్పుడు మీ ప్రేక్షకులు చూసే వాళ్ళకి కొత్త అప్డేట్ ఏంటంటే, ఒకప్పుడు ఇంతవరకే ఉండేది, ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ కంపెనీకి నోటీసులు వెళ్ళింది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. ఓకే, కంపెనీకి మీ ఎంప్లాయీస్ ఇలా ఫేక్ క్లెయిమ్ చేశారు, నా దృష్టిలో ఇదంతా ఫేక్ క్లెయిమ్ చెప్పి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ కరెక్టా కాదా మీరు వెరిఫై చేయండి, మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి కంపెనీకి పంపిస్తే, కంపెనీ వాళ్ళు అంతకుముందు డాక్యుమెంట్ చూస్తున్నారు. వాళ్ళకి ఏముంటుంది వెరిఫికేషన్కి, గవర్నమెంట్ దగ్గర అంటే దే కెన్ కాల్ ఇన్సూరెన్స్ వాళ్ళని కనుక్కొని చెప్పుకోవచ్చు. బట్ కంపెనీ వెళ్ళి బాబు మా ఎంప్లాయీ డాక్యుమెంట్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చాడు, ఇది కరెక్టా కాదని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్, నేను ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. సో నేనేం చేస్తున్నాను, ఐటీ ఎంప్లాయీస్ చాలా తెలివిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆన్లైన్ కట్టిన ప్రీమియం స్లిప్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు బొచ్చులు ఉన్నాయి, పీడిఎఫ్లు వర్డ్ ఎడిటింగ్లు ఉన్నాయి, దాంట్లో 5,000 కట్టి పక్కన 1 వేస్తారు 15,000, లేదా పక్కన 5,000 55,000 వేస్తారు. ఈ 55,000ని ప్రింట్ పీడిఎఫ్ కొట్టి ఆ పీడిఎఫ్ని ఎంప్లాయర్కి ఇస్తున్నారు. కట్టిందేమో 5,000 బట్ ఇచ్చిందేమో 55,000. సో ఇది ఎడిటెడా కాదనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇంత టెక్నాలజీలో? తెలీదు.
దానికోసమనే కొత్త టెక్నాలజీ ప్రకారం ఏమైపోతుందంటే ఎవరైనా 80C కట్టినా 80D కట్టినా కమింగ్ డేస్లో, ఇప్పుడు ఇంకా లేదు, కమింగ్ డేస్లో దే వాంట్ టు సింక్, ఎవరైతే ప్రీమియం కట్టారో దట్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ అవర్ పర్సనల్ ఐటీఆర్. ఈ రోజు డేట్లో కూడా ఒక 75 ఐటమ్స్ అలా క్యాప్చర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్లో కొన్నవి అమ్మిని, నువ్వు ల్యాండ్ అమ్మింది కొంది, నువ్వు ఏదైనా వెహికల్ అమ్మింది కొంది, నువ్వు నీకు టీడీఎస్ కట్ అయింది, నువ్వు క్రెడిట్ కార్డ్ కట్టింది ఎవ్రీ మంత్, ఓకే, నువ్వు ఫారెన్ వెళ్ళింది, ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ కరెన్సీ ఇక్కడ డాలర్స్ కొంటావు కదా అది కొంది, అలాగే దుబాయ్లో వెళ్ళి దుబాయ్లో డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళి రిఫండ్ తెచ్చుకుంటాం, వ్యాట్ రిఫండ్ అని. ఆ వ్యాట్ రిఫండ్ ఎంత తీసుకున్నావు? ఎయిర్పోర్ట్లో దే ఆర్ ఎంటరింగ్ MOU విత్ అదర్ కంట్రీస్ ఆల్సో. అరే మా వాడు అక్కడికి వచ్చాక ఏమేం చేస్తున్నావు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇక లోకల్లో ఇండియాలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్. అలాగే నీ బ్యాంకులు, చాలా మంది తెలియని విషయం ఏంటంటే బ్యాంకులు నీ ప్యాన్ కింద ఎన్ని బ్యాంకులు ఉన్నాయని వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. నువ్వు మర్చిపోయి ఉంటావు, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంటావు SBIలోనో ఆంధ్ర బ్యాంక్లోనో. ఆంధ్ర బ్యాంక్ మారిపోయాక నువ్వు వదిలేసి ఉంటావు, బట్ ఆంధ్ర బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్తో మెర్జ్ అయిపోయాక ఆంధ్ర బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండి దాన్ని డెవలప్మెంట్లో పెడతారు, నువ్వు యూజ్ చేయట్లా, అది ఫర్గాట్ కూడా అయిపోయి ఉంటుంది. బట్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా డిస్ప్లేకి వచ్చేసింది. ఎవరి దగ్గర? ఇన్కమ్ ట్యాక్స్ వాడి దగ్గర. వాడు ఏంటంటే ఈ ప్యాన్ కింద ఏమేమి బ్యాంక్స్ ఉంటే అవన్నీ ఇచ్చేయి, గవర్నమెంట్ అయినా పర్లేదు అవన్నీ ఇవ్వు అని. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ దే ఆర్ హ్యావింగ్. సో రిఫండ్ స్కామ్లో ఏం చేస్తున్నానంటే నువ్వు కరెక్ట్గా అయితే క్లెయిమ్ చేయండి. మరి ఎట్లా సార్, నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, నేను మిడిల్ క్లాస్ కదా, నాకు 1 లక్ష సేవ్ అయినా పర్లేదు కదా, మీరేంటి సార్ నాకు గవర్నమెంట్, మీరే చెప్పారు ఇందాక గవర్నమెంట్ ఏం వాల్యూ ఇవ్వట్లేదు, బోస్ గారు ఏందండి మాకు 1 లక్ష రూపాయలే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు డబ్బులు 1 లక్ష రూపాయలు అంటే కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం, మాకు 2 నెలలు 3 నెలలు రెంట్, హైదరాబాద్లో 3 నెలలు రెంట్ కవర్ చేస్తాం, గవర్నమెంట్కి ఎందుకు కట్టాలండి, మాకేమెత్తున్నాడు గవర్నమెంట్, రోడ్లు బాగట్లేదు, మాకేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడా? ఏం చేయలేమండి ఈ గవర్నమెంట్. అందుకే ఉంది, అందుకే మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలో ఓటేసి చెప్పేది. దరిద్రం ఏంటంటే మన దగ్గర ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు. బీజేపీ ఏమో ఇలా ఎక్స్ట్రీమిస్ట్ ఉంది, కాంగ్రెస్ ఏమో వెళ్ళిపోయి ఓన్లీ లో క్లాస్కే పనిచేస్తుంది. మనలాంటి ఇప్పుడు నాలాంటి వాడికి ఏం కావాలి? ఎక్స్టర్నల్గా ఇండియా వాల్యూ పెరగాలి, ఇంటర్నల్గా మనందరికీ అవకాశాలు ఉండాలి, కనీసం నాకు ఒక ఆపర్చునిటీ ఉండాలి నేను గ్రో అవ్వాలంటే అనేది ఉంటుంది. కాంగ్రెస్తో వస్తేనేమో టూ మచ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ దాంతోపాటు స్కామ్లు పెరుగుతాయి. అవును, ఇది బీజేపీ వస్తేనేమో ఆపర్చునిటీ ఉండదు, బట్ ఇండియా యొక్క వాల్యూని ఇంటర్నేషనల్గా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది అలాగే ఇన్ఫ్రా మీద మంచి క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వేరే వీళ్ళు ఇన్ఫ్రా మీద పెట్టరు. ఎంతసేమో సంక్షేమం ఏం చేయగలం, పథకాలు ఏమిద్దాం అనేది, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఎకానమీ డ్రైవ్ చేసి ఇదాన్ని. ఎకనామిక్ లాజిక్స్ అని కరెక్ట్ అయినా కూడా మన దగ్గర ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నది. ఈ రెండు మిక్స్ ఉన్న గవర్నమెంట్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ గవర్నమెంట్. నా దృష్టిలో ఈ రకమైన గవర్నమెంట్ ఈ రోజు డేట్లో ఉందైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఇంత ముందు దాకా ఉన్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళిద్దరు మాత్రమే చేయగలిగారు. ఒకప్పుడు బెంగళూరులో ఉండేది, ఇప్పుడు లేదు. వరల్డ్ వైడ్ లో గవర్నమెంట్ ఏ కంట్రీ ఉంది అకార్డింగ్? మనం రెగ్యులర్ చూస్తాం కదండి, ఫ్రాన్స్ ఒకటి, అమెరికా ఒకటి. ఈ అమెరికాలో కూడా మీకు అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు. దట్స్ వేర్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో దేర్ ఎనీబడి కెన్ బికమ్ రిచ్. మన ఇండియాలో అట్లా ఉండదు. మన ఇండియాలో ఇప్పుడు మీరు అమెరికాలోకి వెళ్తే హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ₹1,00,00,000 కూడా మీకు 2%, 3% వచ్చింది, లేదా 6%. 3% విన్నా నేను. ఇప్పుడు పెరిగింది కొంచెం మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకు కూడా రిసెషన్ వచ్చిందని. మన ఇండియాలో ఉందా ఆ ఆప్షన్? లేదు. సో అఫ్ కోర్స్ ఎక్కడ ఉండే అడ్వాంటేజ్ ఉంటే ఇండియాలో ఉండే అడ్వాంటేజ్, ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ మనం ఎక్కడ ఉండదు. ఐ హావ్ బీన్ టు ఆల్మోస్ట్ ఒక 15 to 16 కంట్రీస్కి వెళ్ళి ఉండి అక్కడ చూశాను కదా. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. బట్ ఈ రాజకీయ నాయకులకు ఎక్స్ట్రీమిస్ట్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఉంటున్నారు. మధ్య మార్గంగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కుటుంబం ఒక మన ఓన్ కుటుంబమే ఒక దేశం అన్నట్టు. మన కుటుంబంలో నీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు అనుకోండి, 4 ఉన్నాం, 5 ఉన్నాం అనుకోండి. ఈ 5కి అన్నం పెట్టావు అనుకోండి, ఒకడు అతను నాన్న, దాన్ని వెల్ఫేర్ అంటాం. బట్ అరే లేదురా రోజు బిర్యానీ తిన్నారని చెప్పి మన ఆస్తులను అమ్మేసి పెడతానంటే అది కరెక్ట్ కాదు. సేమ్ వే మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నువ్వు అన్నం పెట్టడం అనేది బేసిక్ సెన్స్. ఫ్రీడమ్ ఆఫ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ బయటకు వెళ్ళాలి, నాకేం ఇష్యూ లేకుండా జరగాలి, దాన్ని ఫ్రీడమ్ ఉంటాం కదా, ఆ ఫ్రీడమ్ ఉండగలగాలి. ఆ 2 ఉంటే మిగతావి ఏం కష్టపడని చేసుకోవాలి. నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఒక అసెట్ కొని దాని నుంచి రెంటల్ క్రియేట్ చేయడం, లేకపోతే ఇంకో వేరే బిజినెస్ చేయడం చేయగలగాలి. సేమ్ వే గవర్నమెంట్కి వచ్చే డబ్బుల్ని, అంటే మన ద్వారా ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, డబ్బులు ట్యాక్స్లు ఎందుకు ఎంతమంది కడుతున్నారు, ఎందుకంటే ఈ కలెక్టివ్గా తీసుకున్న మనీని అందరికీ సమానత్వంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీని అరేంజ్ చేసి వాళ్ళల్లో ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా మంచి సొసైటీని బిల్డ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. వాళ్ళు అది మిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే చిన్న వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ట్యాక్స్లు వేసేసి ఇప్పుడు మీకైనా మాకైనా కడతాం దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు. అవును, కమింగ్ డేస్లో పెద్దోళ్ళు అవుతున్నారు, చిన్నోళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది.
దానివల్ల ఇప్పుడు నాకు గ్రోత్ లేదని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు జనాలు. అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి కారణం ఇదే. ఈ కంట్రీలో మనం గ్రో అవ్వలేకపోతున్నాం అని చెప్పి చాలామంది ఇబ్బంది అదే. లాస్ట్ ఇయర్ అరౌండ్ 30,000 మంది బిలియనర్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండియా, సిటిజన్ మార్చేసుకున్నారు. ఎందుకంటే ఈ కంట్రీలో డస్ నాట్ హ్యావ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పడం వరకే లేదని. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బీజేపీ అని కాదు, మన విధానాల్లో ఎంతో కొంత మార్పు రావాలి. కింద ఉన్న వాళ్ళకి కొంత ఈజ్ ఆఫ్ లివింగ్ ఇవ్వగలగాలి, వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అది జరగట్లేదు ఇక్కడ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.